పూరా లోకల్. నమస్తే, వెల్కమ్ టు పూరా లోకల్. పాక్ ఉగ్రవాద స్థావరాలపై భారత్ పంజా విసిరిన సంగతి తెలిసిందే. ఆపరేషన్ సింధూర్లో భాగంగా భారత సాయుధ దళాలు పాకిస్తాన్ భూభాగంలో ఉమ్మడి వైమానిక దాడులు ప్రారంభించాయి. స్కాల్ప్ క్రూయిజ్ క్షిపణులు, హ్యామర్ ప్రెసిషన్ గైడెడ్ మందుగుండు సామగ్రితో కూడిన రాఫెల్ జెట్లతో 9 ఉగ్రవాద స్థావరాలపై భీకర దాడి చేసింది భారత్. ఇండియన్ నేవీ ఫోర్సెస్ మద్దతుతో ఇండియన్ ఎయిర్ స్పేస్ నుండే ఈ దాడులు జరిగాయి. ఇది సముద్ర వైమానిక దళాల కోఆర్డినేటెడ్ ఆపరేషన్. పాకిస్తాన్ గడ్డపై ఉన్న ఉగ్రవాద శిబిరాలను లక్ష్యంగా చేసుకోవడానికి ప్రత్యేక మందుగుండు సామాగ్రిని ఉపయోగించారని, ఒక్క భారతీయ విమానాన్ని కూడా కోల్పోలేదని తెలుస్తోంది. ఈ ఆపరేషన్లో సైన్యం, నావికాదళం, వైమానిక దళం మల్టీ టార్గెట్స్తో రంగంలోకి దిగాయి. ఆపరేషన్ సింధూర్ కింద బహవల్పూర్, మురిడ్కే, గల్పూర్, బింబర్, చకమ్రు, బాగ్, కోట్లీ, సియోల్కోట్, ముజఫర్బాద్లోని 9 స్థావరాలపై దాడి చేసింది భారత్. ఇవి ఇప్పటివరకు ఉన్న అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి పూరా లోకల్, యువర్ చాయిస్ ఫర్ లోకల్ వాయిస్.